హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలా వచ్చేసి మనం స్ట్రెచ్చింగ్స్ గురించి మాట్లాడుకుందాం. సో చాలామంది జిమ్లో స్ట్రెచ్చింగ్ అనేది అవాయిడ్ చేస్తారు. సో స్ట్రెచ్చింగ్ని వామప్ని రెండు ఒకటి అనుకుంటారు, కానీ స్ట్రెచ్చింగ్ వామప్ రెండు ఒకటి కాదు. స్ట్రెచ్చింగ్ వేరే ఉంటుంది, వామప్ వేరే ఉంటుంది. సో స్ట్రెచ్చింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు మనం ఇంత బాడీ పెంచినా మనకి మొబిలిటీ అనేది ఉండాలి. అంటే లైక్ మనం తిప్పాలి బాడీ, ఇంత ఉంచి ఇంత స్ట్రక్చర్ ఉంటే సరిపోదు, మనకు మొబిలిటీ కూడా ఉండాలి, తిప్పే అంత ఉండాలన్నట్టు మొబిలిటీ. సో అది కూడా ఇంప్రూవ్ చేసుకోవాలంటే స్ట్రెచ్చింగ్స్ అనేవి పక్కా చేయాలి. మనకి రెండు స్ట్రెచ్చింగ్స్ ఉంటాయి, టూ టైప్స్ ఉంటాయి. సో స్టార్టింగ్ ఉంటుంది, వర్కౌట్ తర్వాత కూడా ఉంటుంది. లైక్ కూల్ డౌన్ స్ట్రెచ్చింగ్స్ ఉంటాయి, దాన్ని మనం స్టాటిక్ స్ట్రెచెస్ అంటాం. సో ఫస్ట్ చేసేదాన్ని ఏమంటామంటే డైనమిక్ స్ట్రెచెస్ అంటాం. సో డైనమిక్ స్ట్రెచెస్ అంటే ఏంటంటే సింపుల్. లైక్ ఇప్పుడు మనం పీటీ సార్ స్కూల్లో ప్రేయర్లు చేసేటప్పుడు ప్రేయర్ అయిపోయిన తర్వాత వేయించేయాలి, లైక్ హెడ్ రొటేషన్. ఫస్ట్ వచ్చేసి హెడ్ రొటేషన్. సో ఒక దిక్కు 3 సార్లు తిప్పండి, 1 2 3. మళ్ళీ రివర్స్ ఇటు 3 సార్లు. తర్వాత మళ్ళీ పైకి కిందికి, అప్ డౌన్ అప్ డౌన్. అవి చెప్తా అంటే నాకే బోర్ కొడతాను. తర్వాత సైడ్కి, తర్వాత మెల్ల ఒకటేసారి కళ్ళు తెరవకండి, దించి మెల్ల ఓపెన్ చేయండి ఐస్. తర్వాత ఆర్మ్ రొటేషన్. నేను ఇట్లా సర్కిల్ కొడుతున్నా కదా, సో హాఫ్ ఇట్లా కొట్టిన తర్వాత ఫుల్ మోషన్లో కొట్టండి. సో ఇట్లా. తర్వాత రివర్స్ చేయండి. దీనమ్మ ఈ లెన్స్ వల్ల బక్కగా కనిపిస్తున్నా బాడీ. తర్వాత చెస్ట్ ఎక్స్పాన్షన్. నా ఆర్మ్స్ చూస్తూ ఉండండి, నేను తిప్పుతూ ఉంటా. సో ఎట్లా చేస్తున్నానో అట్లా వేయండి, మంచిగా స్ట్రెచ్ అవుతూ ఉంటాయి. తర్వాత హిప్ రొటేషన్. మంచిగా నడుమును గుండ్రంగా ఇలా తిప్పండి. తర్వాత రివర్స్. తర్వాత మీ జిమ్లో ఇలా స్టిక్ ఉంటే స్టిక్ తెచ్చుకొని మీ ఈప్ మీద వేసుకొని ఇట్లా తిప్పుతూ ఉండండి, బ్యాక్ అంతా మంచిగా స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ 2 కాలు ఇట్లా యాపి మీ టోన్ టచ్ చేయండి, ఆల్టర్నేట్. అట్లా మీ కాలుని మొక్కినట్టు అట్లా కాలు మొక్కండి. తర్వాత కిందికి స్ట్రెచ్ చేయండి. ఇప్పుడు నేను చేసిన ఈ డైనమిక్ స్ట్రెచెస్ అంటే నేను డైలీ రొటీన్ వేసేవి. సో ఇవి వేసిన తర్వాత నేను వామప్ చేస్తాను. లైక్ ఇప్పుడు నేను చెస్ట్ చేయాలనుకున్నాను అనుకో, లైక్ నేను పుషప్స్ కొడతా. నేను ఒకవేళ బ్యాక్ చేయాలనుకున్నాను అనుకో, పులప్స్ కొడతా. లేక ఒకవేళ నేను లెగ్స్ చేయాలనుకున్నాను అనుకో, స్క్వాట్స్ కొడతా. సో ఇవి వేసిన తర్వాత నేను ఎక్విప్మెంట్స్ కాడికి పోతా. అంతేగాని డైరెక్ట్ వచ్చి మనం చాలామంది మిస్టేక్ ఏం చేస్తారంటే ఇవి వేయకుండా డైరెక్ట్ ఎక్విప్మెంట్స్ కాడికి పోయి స్ట్రెచ్చింగ్ వేయకుండా వామప్ చేయకుండా డైరెక్ట్ చేస్తారు. సో అట్లా చేసేది అంటే ఇలా మీరు ఇంజూర్డ్ గారు, రేపు ఇంజూర్డ్ గారు, ఏదో ఒక రోజు అయితే ఇంజూర్ అయితే పక్కా అవుతారు. సో అందుకే కేర్ఫుల్గా ఉండండి. అయితే మీకు డైనమిక్ స్ట్రెచెస్ అంటే ఏందో మీకు అర్థమైంది. సో మళ్ళీ లెగ్ వర్కౌట్లో అప్పుడు డిఫరెంట్ ఉంటాయి స్ట్రెచ్చింగ్స్ అనేవి. సో దానికి ఒక మళ్ళీ వీడియో చేయాల్సి వస్తుంది, చేస్తా. సో ఇప్పుడు మీకు స్టాటిక్ స్ట్రెచెస్ గురించి చెప్తా. లైక్ టీషర్ట్ అందుకే చెప్పినా నేను, మీకు క్లియర్ అర్థమవుతుంది. లైక్ ఇప్పుడు నాకు చెస్ట్ వర్కౌట్ అయింది అనుకో, సో మీకు స్టాటిక్ స్ట్రెచ్చింగ్స్ ఎట్లా చేయాలో చెప్తా. లైక్ ఇప్పుడు నా చెస్ట్ వర్కౌట్ అయిపోయింది. చెస్ట్ వర్కౌట్ తర్వాత నేను ఎట్లా స్ట్రెచ్ చేస్తున్నా, సో ఇక్కడ పట్టుకొని హోల్డ్ చేసి ఈ చెస్ట్ నా చూసిందా, ఇది స్ట్రెచ్ చేస్తున్నా. సో చూడొచ్చు ఫైబర్స్ ఇట్లా 20 సెకండ్స్ హోల్డ్ చేయాలి. మళ్ళీ ఇది 20 సెకండ్స్ హోల్డ్ చేయాలి. చెస్ట్ స్ట్రెచ్ అయితే చూసినా మజిల్స్ అనేవి. సో ఇట్లా స్ట్రెచ్ చేసి హోల్డ్ చేయాలి మజిల్ని. సో ఇట్లా స్ట్రెచ్ చేసి ఇట్లా 20 సెకండ్స్ 50 సెకండ్స్ హోల్డ్ చేస్తే మంచిగా స్ట్రెచ్ అయిపోతుంది. సో ఇదనే కాదు, ఏ వర్కౌట్ చేసినా, లైక్ కొంచెం వేగలేదు, లైక్ ఏ వర్కౌట్ చేసినా, లైక్ ఇప్పుడు మీరు షోల్డర్ వర్కౌట్ చేస్తే షోల్డర్కి డిఫరెంట్ ఉంటుంది మళ్ళీ స్టాటిక్ స్ట్రెచ్చింగ్స్ అనేవి. సో నేను వీడియోస్ పెడతా ఉంటా ఏ వర్కౌట్ తర్వాత ఎట్లా వేయాలనేసి. మీకు నెక్స్ట్ వీడియోలో చెస్ట్కి వస్తుంది, తర్వాత వీడియోలో షోల్డర్ వస్తుంది. సో మీకు ఇట్లా వస్తూ ఉంటాయి. సో మీకు ఐడియా వచ్చి ఉంటుంది స్టాటిక్ స్ట్రెచెస్ అంటే ఏంటిది, డైనమిక్ స్ట్రెచెస్ అంటే ఏంటిదని. సో మీకు అర్థమయ్యేటట్టే చెప్పినా నేను అనుకుంటున్నా. ఇంకేంటంటే ఇది చెప్పింది నార్మల్గా చెప్పిన, లైక్ ఇంకా చాలా ఉంటాయి స్టాటిక్ స్ట్రెచెస్ అనేవి. డైనమిక్ స్ట్రెచెస్ అంటే ఒక్కొక్క వర్కౌట్కి ఒక్కొక్క విధంగా ఉంటుంది. నార్మల్గా అట్లా వేయచ్చు, కాకపోతే లెగ్కి అనేది కొంచెం చాలా డిఫరెంట్ ఉంటాయి స్ట్రెచెస్ అనేవి.
అది ఇంకా వీడియోస్ పెడతా ఉంటా వర్కౌట్స్ తర్వాత ఎట్లా వేయాలి, బిఫోర్ వర్కౌట్ ఎట్లా వేయాలనేసి, ఆ స్ట్రెచ్చింగ్స్, వర్కౌట్స్, తర్వాత మళ్ళీ వర్కౌట్ అయిపోయిన తర్వాత స్ట్రెచ్చింగ్స్ పెడతా ఉంటా. మీరు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.